మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది సన్నగా ఉన్నవారు బలంగా అలాగే బరువు పెరగడానికి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్, ముఖ్యంగా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, మేము కూడా యూజ్ చేసే విధంగా ఏదైనా ఒక టిప్ చెప్పమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అలాంటి వారికి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా సన్నగా బలహీనంగా ఉన్నారంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఎంత ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు చాలా తక్కువగా ఉన్నారంటే మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ఈరోజు చెప్పబోయే టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే 15 రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, మీ బరువుని సులభంగా పెంచుకోవటానికి ఈ వీడియోలో నేను మీతో 2 టిప్స్ని షేర్ చేసుకోబోతున్నాను. మొదటి టిప్ కోసం మనకు కావాల్సినది ఈ పౌడర్. ఇదేంటంటే అశ్వగంధ పౌడర్. ఫ్రెండ్స్, మన దేశంలో ఎక్కువగా పెరిగే అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారని మీకు తెలుసా? ఎందుకంటే ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక రకాల మందుల్లో అశ్వగంధని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అశ్వగంధను హెర్బల్ ఔషధంగా వాడతారు. ముఖ్యంగా అశ్వగంధ మొక్క వేర్లు, అలాగే ఆకులు, పండ్లు, విత్తనాలన్నీ ఏదో విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి అశ్వగంధను ఉపయోగించి మన బరువుని ఎలా పెంచుకోవాలంటే దీనికోసం ముందుగా మీరు ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు ఒక పెద్ద గ్లాస్కి వాటర్ అయినా తీసుకోవచ్చు. చిన్న గ్లాస్తో కనుక వాటర్ తీసుకుంటే ఒక అర చెంచా అశ్వగంధ పొడిని ఈ నీటిలో కలపాలి. పెద్ద గ్లాస్తో అయితే ఒక ఫుల్ స్పూన్ అశ్వగంధ పౌడర్ని కలపాలి. ఇప్పుడు మీరు ఈ నీటిలో ఈ అశ్వగంధ పౌడర్ని బాగా కలపండి. ముఖ్యంగా అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ఆర్థరైటిస్, అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డిప్రెషన్ వంటి గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మన శరీరానికి పుష్టిని అలాగే బలాన్ని ఇవ్వటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బరువును పెంచడానికి దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఈ డ్రింక్ని ఇలాగే తాగేవచ్చు. అయితే ఈ టిప్ని మీరు మరింత ఎఫెక్టివ్గా పనిచేసేలా చేయడానికి ఒక 4 యాలకుల్ని ఈ నీటిలో కలపండి. అయితే మీరు ఇలా యాలకులు తినటం కష్టం అనుకుంటే మీరు యాలకుల పౌడర్ని చేసైనా ఈ అశ్వగంధ పౌడర్తో కలిపైనా మీరు ఈ నీటిని తాగవచ్చు. లేకపోతే అశ్వగంధ నీటిని తాగి ఈ యాలకులనైనా తినవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. యాలకులు ఎందుకు అనుకుంటున్నారా? యాలకులని మనం కేవలం మసాలా దినుసుగా మాత్రమే చూస్తాం. కానీ యాలకుల వలన కూడా మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు పెంచడానికి యాలకులు బాగా ఉపయోగపడతాయి. అయితే యాలకులు తింటే బరువు పెరుగుతారని కాదు. యాలకులు తినటం వలన మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే చాలా మంది సన్నగా ఉండేవాళ్ళు కానీ ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే ఆహారం అనేది సరిగ్గా తినరు. ముఖ్యంగా ఆకలిగా లేదు అని చెబుతూ ఉంటారు. అలాంటి వారు కనుక ఇలా అశ్వగంధతో పాటు యాలకులు కూడా ప్రతిరోజు తీసుకుంటే మీరు తిన్న ఆహారం వెంటనే జీర్ణమైపోయి మీకు వెంటనే మళ్ళీ ఆకలిస్తుంది. దీని మూలంగా మీకు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా మీరు ఈ డ్రింక్ని ప్రతిరోజు పరగడుపున ఒక 4-5 రోజులు చేయాలి. 5 రోజుల్లోనే మీ బరువులో మార్పు అనేది కనిపిస్తుంది. అయితే మీరు కనీసం 15 రోజులు ఈ టిప్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన సెకండ్ టిప్ ఏంటంటే ఈ టిప్ కోసం మీరు ముందుగా 1 టేబుల్ స్పూన్ శుద్ధమైన నెయ్యిని తీసుకోవాలి. ఇంట్లో చేసే నెయ్యి అయితే మరీ మంచిది. లేకపోతే మంచి క్వాలిటీ ఉన్న నెయ్యిని తీసుకోండి. ఈ నెయ్యిని మీరు ఎక్కువ కాదు తక్కువ కాదు, కేవలం 1 స్పూన్ తీసుకుంటే చాలు. ఎందుకంటే నెయ్యిలో వివిధ రకాల ఫ్లేవర్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి, అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ మన జీర్ణశక్తిని పెంచి మన బరువును పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ నెయ్యిలో మీరు 1 టేబుల్ స్పూన్ తేనెను కూడా తీసుకోవాలి. మీరు ఏదైనా మంచి బ్రాండ్ కంపెనీ తేనెని ఇందులో 1 టేబుల్ స్పూన్ కలపండి. నేను ఇందులో డాబర్ హనీని వాడుతున్నాను. ఇప్పుడు మీరు ఈ నెయ్యిలో తేనెని బాగా కలపాలి. ఇలా మీరు ఈ నెయ్యి తేనెని ప్రతిరోజు రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి. షుగర్లో కన్నా తేనెలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బరువు పెరగాలన్నప్పుడు మన శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే
ఎక్కువ క్యాలరీలు అందించాలన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే క్యాలరీలతో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మనకి తేనె అలాగే నేతిలో క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మనం నేతితో తేనె కలిపి తీసుకోవటం వలన మన శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అంది బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా బరువు పెరగవచ్చు. ముఖ్యంగా నేతిలో క్యాలరీలతో పాటు పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి బరువు పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఒక 15 రోజుల పాటు ఈ టిప్స్ని కనుక ట్రై చేస్తే మీ బరువులో ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే మీరు బరువు అనేది ఆరోగ్యంగా పెరుగుతారు. ఏదో జంక్ ఫుడ్ తినేసి అలా బరువు పెరిగితే మీకు ఎప్పటికైనా ప్రమాదమే. అలా కాకుండా ఇలా ఆరోగ్యకరమైన ఆహారాలతో బరువు పెరిగితే మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు కనుక బలహీనంగా ఉంటే వారికి ఈ టిప్స్ని తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఈ టిప్ని ట్రై చేయవచ్చు. పెద్దవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఈ టిప్ని చక్కగా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.